నందమూరి బాలకృష్ణ గారి బయోగ్రఫీ వీడియో. నందమూరి బాలకృష్ణ నుంచి పద్మభూషణ్ బాలకృష్ణ వరకు ఎలా ఎదిగాడో ఈ విషయం తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ గారు 1960 జూన్ 10న నందమూరి తారక రామారావు గారు మరియు బసవతారకం గారి పుత్రుడిగా జన్మించారు. ఈయన తెలుగు సినిమా నటుడు, ప్రొడ్యూసర్ కూడా. హిందూపురం ఎమ్మెల్యేగా 2014, 19, 2024లో విజయం కూడా సాధించారు. ఈయన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు చేయుటకు బహుప్రసిద్ధిగాంచాడు. తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నందమూరి తారక రామారావు కుమారుడు. మరి ఈయన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయనకి 1982 వసుంధర గారితో వివాహమైంది. రీసెంట్గా బాలయ్య బాబుకి భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నతమైనటువంటి 3వ పురస్కారం పద్మభూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. మరి ఏప్రిల్ 28వ తేదీన రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. బాలకృష్ణ బాల్యం మొత్తం హైదరాబాద్లోనే గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ గారు కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని తండ్రి కోరికను మన్నించి నిజాం కాలేజీలో డిగ్రీ కూడా చేశారు బాలయ్య బాబు గారు. మరి ఈ సినిమా కెరీర్లోకి వస్తే బాలకృష్ణ గారు 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంలో వెండితెరకు పరిచయం అయ్యాడు. దాని తర్వాత కొన్ని సినిమాల్లో, తండ్రి గారి సినిమాల్లోనే కొన్ని సినిమాల్లో సహాయ నటుడిగా కూడా నటించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. హీరో కాకముందు బాలకృష్ణ నటించినటువంటి తాతమ్మ కళ, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట్ పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణ సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. మరి బాలయ్య గారు రీసెంట్గా చెప్పాల్సిన విషయం, కంబ్యాక్ ఇచ్చిన సినిమా 2021లో వచ్చినటువంటి బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన అఖండ వారి కలయికలో సూపర్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి. ఎన్టీ రామారావు గారి 12 సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. చిన్నతనంలోనే సినిమాల్లో ప్రవేశించి బాలకృష్ణ ఇప్పటికే దాదాపుగా 109 సినిమాల్లో నటించడం జరిగింది. 16 సంవత్సరాల వయసులోనే అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాల్లో నటించారు. బాలయ్య బాబు గారి మొదటి సినిమా హీరోగా సాహసమే జీవితం 1984లో సినీ అరంగేట్రం చేశారు. అదేవిధంగా బాలకృష్ణ గారు తన కెరీర్లో ప్రారంభంలో నటించిన సినిమాల్లో సాహసమే నా జీవితం, జనని జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, అపూర్వ సహోదరుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటిసారిగా సైఫై సినిమా ఆదిత్య 369 బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు. ఆ సినిమాలో బాలయ్య శ్రీకృష్ణ దేవరాయలు గెటప్లో నిజంగానే ఈయన శ్రీకృష్ణ దేవరాయలు అనే విధంగా మెప్పించారు. దాని తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో 1999లో వచ్చినటువంటి సమరసింహారెడ్డి సినిమా ప్రజల్ని ఉర్రూతులొగిందని చెప్పాలి. దాని తర్వాత నరసింహనాయుడు సినిమా ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత వచ్చినటువంటి చెన్నకేశవరెడ్డి కానీ, ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్గా ఉందని చెప్పాలి. తన తండ్రికి గుర్తుగా 2019లో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రను తనే చేశాడు. మొత్తంగా 109 సినిమాల్లో నటించారు మన బాలయ్య బాబు. 2014 సైమా అవార్డుల్లో లెజెండ్ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని
బాలయ్య గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికి బయోగ్రఫీ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.